అయితే నేను వాడే హెన్నా ఇది. ఇక్కడ చూడండి, మీకు కనిపిస్తుందా? ఇది ఈజీగా మనకు హోల్సేల్ షాప్లో కానీ కిరాణా షాప్లో కానీ దొరుకుతుంది. రేట్ ఎక్కువ ఏమి ఉండదండి, మినిమం 30 ఉంటుంది రేట్. నాకు కూడా మినిమం 35 రూపీస్. కలర్ బాగుంటుంది, హెయిర్ ఫాల్ కూడా తగ్గుతుంది దీనితోటి. దీనికి వచ్చేసి 2 కలర్స్ ఉంటాయి, బ్లాక్ ఒకటి, రోజ్ కలర్ ఒకటి. నేనైతే బ్రౌనిష్ కలర్ తీసుకుంటాను ఎక్కువ శాతం, ఎప్పుడు ఇదే తీసుకుంటా. సూటబుల్గా అవుతుందో లేదో మనం ఒక్కసారి వాడంగానే మనకి హెయిర్ ఫాల్ అనేది తెలిసిపోతుంది. మీకు నచ్చితే ఈ హెన్నా వాడచ్చు, ఓకేనా? హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. హెన్నా నేను నైటే నానబెట్టేసిన. ఏమేమి వేసానంటే కొద్దిగా ఉసిరికాయ పొడి, కొద్దిగా బ్రింగ్రాజ్ పొడి, కొద్దిగా మెంతి పొడి, కొద్దిగా మన చాయ్ పత్తి, కాఫీ పొడి, అండ్ ఇంకొకటి ఏమో వేసాను, శీకాకాయ పొడి. ఇవన్నీ వేసి హెన్నా వేసి, మీరు ఏ హెన్నా రెగ్యులర్గా యూజ్ చేస్తారో ఆ హెన్నా వేసి మంచిగా డికాషన్ మరగబెట్టి, కొన్ని కర్రీ లీవ్స్ కూడా వేసినాం. కర్రీ లీవ్స్ డికాషన్లోనే ఉడకపెట్టుకోండి. ఉడకపెట్టడం వల్ల దాని రసం అంతా డికాషన్లో వచ్చేస్తుంది. తర్వాత ఆకులు తీసి పక్కన వేసేసి హెన్నా వేసి కలిపేసి, ఎప్పుడైనా హెన్నా పెట్టుకునేటప్పుడు ఇట్లా ఇనుప ముక్కుడులో కలపండి, చాలా బెనిఫిట్ ఉంటుంది. మనకు హెయిర్ బ్లాక్ అయితే మంచిగా సిల్కీగా ఉంటాయి, స్ట్రైట్గా ఉంటాయి. ఎప్పుడైనా ఇనుప మూకుడు లేదంటే ఇనుపది ఏదైనా ఉంటే దాంట్లో నానబెట్టేసుకొని నైట్ మొత్తం నానబెట్టడం వల్ల కలర్ మంచిగా వస్తుంది, హెయిర్ గ్రోత్ బాగుంటుంది. అయితే ఎలా పెట్టుకోవాలో చెప్తాను. ఒక 1 అవర్ మీకు టైం ఉంటే మినిమం 2 అవర్స్ పెట్టుకోండి, చాలా బాగుంటుంది. టైం లేదంటే 1 అవర్ పెట్టుకోండి. నేనైతే రంగోలీ తీసుకుంటా. రంగోలీ నేను ఎప్పటి నుంచో రంగోలీయే వాడతా. ఇది వచ్చేసి మనకు బ్రౌనిష్ కలర్ వస్తుంది, గోల్డెన్ బ్రౌనిష్ కలర్ బాగుంటుంది. చాలామంది బ్లాక్ పెట్టుకుంటారు, నాకు బ్లాక్ ఇష్టం లేదు, బ్రౌనిష్ పెడుతున్నా. కంపల్సరీ నెలకు ఒకసారి ఇలా పెట్టడం వల్ల హెయిర్ సిల్కీగా, హెయిర్ షైనీగా చాలా బాగుంటుంది. కలర్స్ డైస్ పెట్టాల్సిన అవసరం లేదు, మనకు ఎలా పెట్టాలో చెప్తాను. నేనైతే కిచెన్లో కూర్చొని పెట్టుకుంటున్నా. ఆల్రెడీ వంట అవుతుంది, వంట చూసుకుంటూ హెన్నా పెట్టేసుకోవచ్చు అని. అయితే మనం ఇలా మొత్తం పాపిడి తీసి పెట్టేసుకోవాలి. ఫస్ట్ మనకి హెయిర్ రూట్స్కి పెట్టుకోవాలి మెహందీ. ఎప్పుడైనా హెయిర్ రూట్స్కి పెట్టుకున్నాక తర్వాత మనకి ఎంత లెంత్కి మీకు సరిపోతే పెట్టండి, లేకపోతే లేదు. లెంత్కి హెయిర్కి ఫస్ట్ రూట్స్కే పెట్టండి. ఇలా క్లియర్ కనిపిస్తుందో లేదో, కొద్దిగా డిమ్ ఉంది నాకు ఇక్కడ లైట్ వెళ్తురు. అయితే వర్షం కూడా పడుతుంది. చలి పడని వాళ్ళు పెట్టుకోకండి, ఎందుకంటే 2 అవర్స్ ఉండాలి, చల్లగా ఉంటుంది కాబట్టి. నేను వర్షం పడదనుకొని నానబెట్టాను నేను కూడా, కానీ వర్షం అయితే పడుతుంది. వర్షాకాలం వర్షం పడకపోతే ఇలా మంచిగా మనకు నెలకు ఒకసారి పెట్టుకుంటే హెయిర్ గ్రోత్ బాగుంటుంది, హెయిర్ ఫాల్ తగ్గుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనకు హెన్నా పెట్టుకోవడం వల్ల ఇలా లెంత్కి, ఓకే. మనకు హెన్నా పెట్టుకోవడం వల్ల హెడేక్ తక్కువ అవుతుంది, వేడి అనేది వెళ్ళిపోతుంది అన్నమాట. మంచి బ్రాండ్ హెన్నా తీసుకోండి. మీకు నచ్చితే పతంజలి హెన్నా కూడా బాగుంటుంది. మనకి కొద్దిగా ప్రైస్ నార్మల్గానే ఉంటుంది, మరి అంత ఎక్కువ ఏమి ఉండదు, ఓకే. ఇలా పాయలు తీసి పెట్టుకోవడం వల్ల నాకు కిటికీ వెలుతురు వస్తుంది. దానివల్ల ఇలా పెట్టేస్తుంది. నాకు ఇప్పుడు మధ్యలో వైట్ హెయిర్ బాగుంటాయి. నేను ఎప్పుడు కలర్ అనేది పెట్టాను, వైట్ హెయిర్ అయినా పర్వాలేదు. హెయిర్ రెడ్ అయి తర్వాత మనకు బ్లాక్ అవుతాయి హెయిర్స్ కూడా, చాలా సూపర్ అవుతుంది. ఇలా కొద్దిగా హెయిర్ తీసి మీకు ఎక్కడెక్కడ ఎక్కువ వైట్ హెయిర్ ఉన్నాయో ఫస్ట్ అక్కడ అప్లై చేసేసుకోండి మెహందీ మొత్తం. నాకు అసలు టైం ఉంటలేదు, పెట్టుకుంటలేని మధ్యలో చాలా హెయిర్ ఫాల్ కూడా అవుతుంది. మధ్యలో ఫీవర్ వచ్చి కొద్దిగా ఇలా మీ చేయితే ఇక్కడ ఇలా లెంత్కి పెట్టడం వల్ల అవి కూడా మన వైట్ హెయిర్ ఉంటే రెడ్ అయి బ్లాక్ అవుతుంది. మనకు దీంట్లో బ్రింగ్రాజ్ పొడి, ఆమ్ల పొడి ఉంది కాబట్టి వైట్ హెయిర్ బ్లాక్ అయి కొద్దిగా హెయిర్ మంచిగా అవుతాయి. ఇలా ఎప్పుడైనా మీరు ఆయిల్ పెట్టే హెన్నా పెట్టుకోండి. ఆయిల్ లేకుండా హెన్నా పెట్టడం వల్ల హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది. ఎందుకంటే
హెయిర్ ఇరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కొద్దిగా ఆయిల్ పెట్టేసి ఎన్న పెట్టుకోండి. మన ఉన్న జుట్టు ఒత్తు ఉంటే చాలు, మనకి హెయిర్ పెరగాలని ఏం లేదు, ఉన్నదే మంచిగా ఉండాలి. ఇప్పుడైతే అందరు చాలామంది లాంగ్ హెయిర్ ఇష్టపడుతున్నారు. ఇంతకుముందేమో షార్ట్ హెయిర్, వి హెయిర్ షేప్స్ అలా. ఇలా ఇక్కడ చూడండి, ఇలా పార్టిషన్ తీసుకొని పెట్టుకోండి. నా వీడియో క్లియర్ లేకుండా వచ్చు ఫ్రెండ్స్, కొద్దిగా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. రింగ్ లైట్ అండ్ ఇక్కడ పెడితే ఇలా వస్తుంది. నేను కూడా అసలు ఇది వాన పడుతుంది అనుకోలేదు. వర్షాకాలం ఎలా అయినా పడుతుంది, కానీ ఏంటంటే కొద్దిగా జలుబు అవుతుంది. నేను ఎప్పుడైనా రంగోలీ హెనానే పెడతా, రేట్ తక్కువ ఉంటుంది. నాకైతే సూటబుల్గానే ఉంటుంది. కొంతమందికి సూట్ అవ్వకపోతే హెయిర్ ఫాల్ అవుతుంది. చూసుకోండి ఒక్కసారి, మనం ఏదన్నా ప్రోడక్ట్ ట్రై చేసామంటే తెలిసిపోతుంది మనకి. ఇక్కడ చూడండి ఉన్నాయి కదా, ఇక్కడ నేను ఆపోజిట్ హెయిర్ కొద్దిగా కోమ్ చేసుకుంటున్నాను. ఇక్కడ నాకు వైట్ హెయిర్ చాలా ఉంటాయి ముంగట, అయితే బీ షేప్లో కట్ చేసుకుంటాం కదా మనం, ఆ హెయిర్ అన్నమాట. అండ్ ఇలా మంచిగా కొద్దిగా దూసుకొని పెట్టుకుంటే చూడడానికి మనం సడన్లీ బయటికి వెళ్ళాలనుకున్నా ఇలా వెళ్ళిపోవచ్చు, ఏం కాదు, ప్రాబ్లం అనేది ఉండదు. ఇలా నేనైతే ఇలా చేసి ఇలా ఈ దాంట్లో మీకు క్లియర్గా అనిపిస్తలేదు చూడండి, ఇలా షేప్ పౌటీస్ అనమాట. సడన్లీ నేను బయటికి వెళ్ళాలనుకున్నా ఇలా వెళ్ళిపోతా, టెన్షన్ అనేది ఉండదు. కొప్పు షేపు కరెక్ట్ ఉంటే ఏం పర్వాలేదు, బయటికి వెళ్ళినా మనకు షేమ్ అనిపించదు. ఇలా నీట్గా ఇలా కర్లీ డిజైన్ సూపర్ ఉంటుంది. కొంతమంది ఇలా పెట్టి చిక్కులు అలానే పెట్టుకుంటారు, బయటికి వెళ్ళడానికి కూడా రాదు మనకి. ఏమనుకుంటారో చూసిన వాళ్ళు ఏంటి గలీజ్ అని. ఇలా నీట్గా పెట్టుకోవాలి, షేప్ అవుట్ ఇస్తే మనం కొప్పుకి చాలా బాగుంటుంది. చాలా వైట్ హెయిర్ అయిపోయినాయి నాకు. చాలామంది కలర్ పెట్టుకుంటారు, రోజ్ కలరు. ఇంకా హెయిర్ డ్యామేజ్ అవుతాయి మనకి కలర్స్ పెట్టుకోవడం వల్ల. ఇలా మిగిలిపోయిన హెయిర్ మొత్తం కొప్పుకు అప్లై చేయడం వల్ల లోపల వరకు వెళ్ళిపోతుంది. మనకి తడి ఉంటుంది కాబట్టి లోపల వరకు స్ప్రెడ్ అవుతుంది. ఇక్కడ నాకు ఆపోజిటే చాలా, మనకు లేడీస్కైనా బాయ్స్కైనా ఆపోజిటే ఎక్కువ ఉంటాయి వైట్ హెయిర్. ఇది బాయ్స్కి కూడా పెట్టుకోవచ్చు కలర్ ఇష్టం ఉంటే. దీంట్లో బ్లాక్ కలర్ కూడా ఉంటుంది మనకి హెనాలో. నేను హ్యాండ్ వాష్ చేసినాక చూపిస్తాను, కలర్ మీకు తెలుస్తుంది. ఇక్కడ కిచెన్లో నేను వంట చేస్తున్నాను కాబట్టి కిచెన్లోనే కూర్చున్నా. అక్కడ నుంచి ఊరికే రావాలి బయటికి లోపల, కానీ ఇలా. ఓకే, ఇప్పుడు నేను ఇలా ఎప్పుడైనా హెన్న పెట్టుకునే ముందు కొద్దిగా ఆయిల్ పెట్టుకోండి. నాకు ఎప్పుడు ఆయిలీగానే ఉంటాయి నా హెయిర్ కాబట్టి నాకు అవసరం లేదు, మీరైతే పెట్టుకోండి. ఓకే, మీరు పెట్టేసుకున్నా కదా, ఇప్పుడు వాష్ చేసేసుకొని ఇదంతా ఫేస్ క్లీన్ చేసుకొని ఎమర్జెన్సీ బయటికి వెళ్ళాలంటే ఇలా ఇలా వచ్చి ఏం కాదు, కొత్త స్టైల్ కొప్పనంటే ఇలా చూడండి, ఇలా వేసేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల మనకు అందంగా కనిపిస్తుంది, ప్రాబ్లం అనేది ఉండదు. ఫేస్ వాష్ ఇలా అన్నమాట. చూడండి అసలు ఇలా కడుక్కున్నామంటే ఇలా 2 అవర్స్ మీకు టైం ఉంటే పెట్టుకొని చూడండి కలర్ ఎంత మంచిగా వస్తుందో. కలర్ ఇంకా బాగా వస్తుంది 2 అవర్స్ అయితే. మనకు మినిమం 3 months ఉంటుంది కలర్ అనేది పోదు. హెయిర్